ధర్మము వృషభ రూపమై 4 యుగములలోనూ 4 పాదాలలో ఇమిడి ఉండునని స్మృతులు చెప్పుచున్నవి. కృతయుగమునందు నలుడు 4 పాదములలోనూ ధర్మమును స్థిరముగా నిలిపెను. అందువలన నలుని పరిపాలనయందు అధర్మమునకు తావులేదు. కావున జనులందరూ చాంద్రాయణాది వ్రతములను ఆచరించుచు తపస్సంపన్నులుగా ఉండిరి. అధర్మానికి తావులేనందువలన పాదము యొక్క చిటికిన వ్రేలిని ఆశ్రయించి కృషించుచు అది కూడా తపస్సు చేసినదని భావము. అధర్మమే తపస్సు చేయునప్పుడు ఇతరులు తప్పక తపస్సు చేయగలరని చెప్పకయే సిద్ధించును. ఇట్లు 4 పాదాలలోనూ ధర్మముతో కూడి ఉన్నందువలన